ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాము. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, విల్ స్టార్ట్. జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుని పేరు ఏమిటి? పి. ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ హస్బెండ్. ఓకే. పల్లె పల్లె పట్టాల పైకి అన్న నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది? సహాయ నిరాకరణ. పల్లె పల్లె పట్టాల పైకి అన్న నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది? సహాయ నిరాకరణ సందర్భంగా. మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు? శ్రీకాంతాచారి. ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 2005. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన ఎక్కడ జరిగింది? జలదృశ్యం. 1969 తెలంగాణ ఉద్యమానికి బాహటంగా మద్దతు తెలిపిన ఉపకులపతి ఎవరు? ఆర్. సత్యనారాయణ. 1969 తెలంగాణ ఉద్యమానికి బాహటంగా మద్దతు తెలిపిన ఉపకులపతి ఆర్. సత్యనారాయణ. నెక్స్ట్, 1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం ఏది? అష్టసూత్ర పథకం, 8 పాయింట్ ఫార్ములా. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయులు అసోసియేషన్ స్థాపించిన సంస్థ పేరేమిటి? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. లోక్సభకు సంగం లక్ష్మీబాయమ్మ ఎక్కడి నుండి ఎన్నికయ్యారు? మెదక్ నుంచి. ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ మద్దతును సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కల్పించింది? 1972. గిర్గ్లానీ కమిషన్ను నియమించిన సంవత్సరం ఇది? 2001. సిబిఎన్ టైంలో. నెక్స్ట్, తెలంగాణ పూర్వపు ఆంధ్రప్రదేశ్ దానిలో కూడా 1/70 చట్టాన్ని దేనిని సూచిస్తుంది? గిరిజనుల భూములు గిరిజనేతరులకు బదలాయించకుండా నివారించడం. 1/70 యాక్ట్. గిరిజనుల భూములను గిరిజనేతరులకు బదలాయించకుండా నివారించడం. నెక్స్ట్, తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు? రవీంద్రనాథ్. నిజాంకి వ్యతిరేకంగా 1948లో పోలీస్ చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారెవరు? మేజర్ జనరల్ జైన్ చౌదరి. శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారెవరు? ఇక్కడ మాడభూషి శ్రీధర్, ఇతను సభ్యుడు కాదు. రవీందర్ కౌర్, అబూ షరీఫ్, రణ్బీర్ సింగ్, వీరందరూ కూడా శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు. 1952 ముల్కీ ఉద్యమం మొట్టమొదటిగా ఎక్కడి నుండి ప్రారంభమైంది? వరంగల్ నుంచి ప్రారంభమైంది 1950 ముల్కీ ఉద్యమం. జూన్ 2007 ఈ సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యను స్థాపించింది ఎవరు? గుడ అంజయ్య. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య గుడ అంజయ్య స్థాపించారు. నెక్స్ట్, నిరసన తెలపడానికి తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి తినడానికి ఉపయోగించిన ప్రముఖ రకం ఏది? వంటవార్పు. తెలంగాణపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి యూపీఏ ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షులు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ. 9th డిసెంబర్ 2009 తెలంగాణ ఏర్పాటుకై ప్రక్రియ ప్రారంభించమైనది అని ప్రకటించింది ఎవరు? చిదంబరం. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఇక్కడ 1 కరెక్ట్ స్టేట్మెంట్. గ్రామ మండల జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో వేల జేఏసీలు ఏర్పడ్డాయి. ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకు తాగునీటిని అందించాలంటూ ఉద్యమం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ ఏ సంస్థను స్థాపించి దీనికోసం పోరాడారు? జల సాధన సమితి. ఇక్కడ ఇంపార్టెంట్, దుశ్చర్ల సత్యనారాయణ
ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకు తాగునీటిని అందించాలంటూ ఉద్యమం చేశాడు. దానికోసం జలసాధన సమితిని స్థాపించాడు. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1971 సెప్టెంబర్ 30. సెప్టెంబర్ 30, 1971 పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1971 సెప్టెంబర్ 30. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్నిక గుర్తు శల్కపార. నెక్స్ట్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు 16 జీవో అమలు తీరును పరిశీలించడానికి ఏర్పడిన ఏకసభ్య కమిషన్ గిర్గ్లానీ కమిషన్. ఇందాక చూసినట్టు 2001 సిబిఎన్ టైంలో ఈ కమిటీని వేశారు. ఏకసభ్య కమిషన్ గిర్గ్లానీ కమిషన్. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ సాగరహారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? హుసేన్ సాగర్లో. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తన ఇంటిలో పార్టీ ఆఫీస్ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చింది ఎవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ. 2009 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? పోలీస్ నియామక ప్రక్రియలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ భవనం దగ్గర ఆత్మాహుతి చేసుకున్న యువకుడి పేరు? యాదిరెడ్డి. మారోజు వీరన్న దేంతో సంబంధం కలిగి ఉన్నాడు? తెలంగాణ మహాసభ. నెక్స్ట్ 1969 తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓల సమ్మెకు నాయకత్వం వహించింది ఎవరు? ఆమోస్. 6 సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? 371 డీలో పొందుపరిచారు 6 పాయింట్ ఫార్ములాని. గన్ పార్క్ అంటే? తెలంగాణ అమరవీరుల స్మృతి స్తూపం. లలిత్ భార్గవ్ కమిటీ దేనిపై సమీక్షించింది? ఆదాయ వ్యయాలపై. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన సంస్థ? తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు ఎవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈ వీడియో 36 క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రీవియస్ క్వశ్చన్స్ని కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.